ప్రార్థన చేసుకుని నేటి ఉదయకాల కూడి ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. నేటి ఉదయకాల సమయంలో హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 7వ అధ్యాయం మనం చదువుతున్నాం కనుక నేర్చుకుపోతున్నాం కనుక ప్రార్థన చేసుకుని నేటి ఉదయకాల కూడి ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. విదేశాలను ప్రార్థన పనులకు మా గడితేనే గడిచిగా నేర్చుకున్నాం తెలియదు. ఉదయకాలం ఎగురమైతే నీ సన్ని బాగి మీ సన్నిధి కాంతులు మా ప్రజ్ఞ చూసుకున్నాం తెలియదు. ఈ సమయంలో తండ్రి హోషేయ గ్రంథము 7వ అధ్యాయం మనం చదువుతున్నాం కనుక నేర్చిపోతున్నాం కనుక విని విచారాడచిన మా రాసుకుల్లా చేయించండి సమయం మా ప్రేమించిన సాయంత్రం జ్ఞాపకం చేసిన ఓదురు వయసుకి ఎక్కువ కాపాడుతున్న వాక్యాన్ని పోసిన వీళ్ళ రాజుగారిని కూడా తన కుటుంబాన్ని కూడా దీవించారు. సంఘ పెద్దలందరినీ దీవించండి. నూతనంగా మీ శాఖలను దీవించండి. ఈ రోజు తండ్రి ఇంకా అనారోగ్య రోగులు వాళ్ళందరినీ దీవించండి. ఇప్పుడు అంత సంవత్సరం వేడుకుంటే ప్రార్థన చేసుకున్నాము ఆడుతుంది. మంచి పేద ప్రార్థన చేసిన మన నేటి కుటుంబ ప్రార్థన మరింత ముందుకు ప్రయత్నం చేద్దాం. ప్రార్థన మహాగరుడు మహానదుడు మా ప్రియాపాలకు తండ్రి మీ గమ్యమైన ఆనందం శ్రేష్టమైన నామానికి వేలాది చిత్రులు స్వాగతం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి ఈ పథకాల స్వామి తండ్రి వేగరమ్మ తండ్రి ఇదిగోండి తండ్రి ఉషేగ్రహం తండ్రి 7వ అధ్యాయం తండ్రి మీరు చదువుతుందిగా తండ్రి నేర్చుకుని పోచుందిగా తండ్రి విని విచ్చిబెడ్లు కాకుండా తండ్రి మా హృదయం పార్కుల మీద రాసుకు చక్కడ భాగ్యం అది ఎత్తండి తండ్రి. ఇదిగోండి తండ్రి పథకాల స్వామి తండ్రి ఇదిగోండి తండ్రి మాకు వాక్యాన్ని నేర్పిస్తుంది తండ్రి. ఇదిగోండి తండ్రి దైవజనులు దేవి సాయంత్రం కాచి కాంచండి. ఇదిగోండి తండ్రి 7వ అధ్యాయం తండ్రి మాకు దైవ ఆత్మ ప్రియ దైవశక్తి సిద్ధంగా ఉన్నారు తండ్రి. ఇదిగోండి తండ్రి అలా ఆత్మాశతో కాకుండా తండ్రి దైవాశలు మీ మాటలు వినిపించే చక్కటి భాగ్యం దైవజనులు తెలియజేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి ఇవి ఉదయకాల సమయం తండ్రి మా స్థానిక సంఘం జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓదురు వాటిన స్థానిక సంఘాలు దేవి సాయంత్రం కాచి కాబట్టి తండ్రి. ఇదిగోండి తండ్రి వాక్యం పోసిన బియ్యాలు రాదు కానీ దేవి సాయంత్రం కాచి కాదు తండ్రి. వాళ్ళ కుటుంబాన్ని కూడా దేవి సాయంత్రం కాచి కాదు తండ్రి. ఈ ప్రార్థన మాపురం ఒక మాట అయిన మా ప్రాణం యేసుక్రీస్తునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొన్న మా ప్రియ పదం తండ్రి. ఆమేన్. మంచి పీడ మన దైవాత్మ నిద్ర పీడు దైవ శాఖలు సిద్ధంగా ఉన్నారు కనుక ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. రైట్, మంచిదినైనా. మరి ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో మరి ముందుకు నడిపించినటువంటి కుమారుడు మోషే బాబుని బట్టి అలాగే ప్రార్థన చేసి ప్రభువును మహింపరిచినటువంటి కుమార్తె విజయశాలను బట్టి మరి మీ ఇరువురును దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమెన్. భవిష్యత్తులో రాగడి దినాల్లో మరి ప్రభు కార్యాల్లో మరింత ఆసక్తిపరులుగా మరింత శ్రద్ధ కలిగినటువంటి వారుగా పట్టుదల కలిగినటువంటి వారుగా ప్రభువును మహింపరిచేటువంటి ప్రియమైన పిల్లలుగా మీరెవరు దేవుని సన్నిధిలో సముఖములో నిత్యము నిరంతరము జ్యోతుల వలె ప్రమిదల వలె వెలగాలని మనసారా ఆశీర్వదిస్తూ ఆనందిస్తూ మరి నేటి ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో భాగంగా హోషేయ గ్రంథము 7వ అధ్యాయం ద్వారా ఈరోజు మనం దేవుని యొక్క ఆలోచనలను ఉద్దేశాలను మనం తెలుసుకొని పోతున్నాం. అందును బట్టి నేను దేవుడిని ఎంతగానో సంతోషిస్తున్నాను. సో ప్రతిరోజు వాక్యాన్ని మనం చదవడం వలన మనలో ఉన్నటువంటి పాపపు మురికి అనేటువంటిది వైదొలిగిపోతూ ఉంటుంది. అలాగే ప్రతిరోజు దేవుని వాక్యంతో మనం సహవాసం చేయడం వలన మంచి వివేకము మంచి జ్ఞానాన్ని దేవుడు ప్రసాదించడానికి అవకాశం ఉన్నది. అలాగే ప్రతిరోజు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడం వలన దేవునితో వ్యక్తిగత జీవితాన్ని కలిగి ఉండడం వలన అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నవని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన యొక్క కాపుదలను బట్టి మనం ఇదివరకు ఎంతో అనుభవాన్ని ఎంతో ఆత్మీయ సహవాసాన్ని దేవుని నుంచి మనం పొందుకుంటున్నాం. ఆయన సన్నిధి కాంతులను వాక్యం ద్వారా మనకు ప్రకాశింపజేస్తూ నిరంతరం మనల్ని ప్రేమిస్తూ పోషిస్తూ రక్షిస్తూ కాస్తూ కాపాడుతూ ఆయన మహిమలో నడిపిస్తున్నటువంటి మరి పరలోకమందున్న కన్న తండ్రి మన పట్ల ఎంతో జాలి కరుణ దయ వాత్సల్యాన్ని ఆయన కలిగి ఉన్నాడని వాక్యాన్ని బట్టి మనం అంచనా వేసుకుంటున్నాం. సో రైట్, మంచిది. ఇక ఉదయకాల సమయంలో మనం హోషేయ గ్రంథాన్ని ఆల్రెడీ ధ్యానం చేస్తున్నాం కదా. ఓకే, ఇప్పుడు హోషేయ గ్రంథాన్ని మనం చూద్దాం. ఆల్రెడీ హోషేయ గ్రంథాన్ని మొదటి అధ్యాయం ద్వారా కొన్ని సంగతులు మనం తెలుసుకున్నాం. మొదటి అధ్యాయంలో టూకీగా మనం మాట్లాడుకుంటే అక్కడ ప్రస్తావించబడుతున్నటువంటి సందర్భాలు ఏంటి? దేవుని మనసుని దేవుని యొక్క ఆలోచనలు ఉద్దేశాలని ఇప్పుడు హోషేయ కుటుంబం ద్వారాగా ప్రవక్త ద్వారాగా నెరవేర్చాలనుకుంటున్నాడు ఆయన. ఎవరి ద్వారాగా? సో దేవుడు ఆయనకి ఏమని ఆజ్ఞాపించాడు? నువ్వు వెళ్ళి వేశ్య అయినటువంటి గోమేరును నువ్వు వివాహం చేసుకుని పిల్లల్ని కానీ
ఆ పిల్లలు నా మహిమ కొరకు వారికి నువ్వు కొన్ని పేర్లను పెట్టాలని జాలి నొందనిదని అండ్ కొన్ని గుర్తులు పెట్టి మరి 3 బిడ్డల్ని దేవుడు బహుమానాలుగా ఇచ్చినట్లుగా మనకి కనబడుతుంది. సో ఇదంతా ఒక ప్రవక్త అయ్యుండి ఒక వేశ్య అయినటువంటి స్త్రీని గోమెరుని ఎలా ఈయన వివాహం చేసుకున్నాడని ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఆలోచనలకు రావాలి. అంటే దేవుడు తన ఉద్దేశాల్ని ఎలాగైనా నెరవేర్చుకుంటాడంటే అవును, ఎలాగైనా ఆయన నెరవేర్చుకుంటాడు. ఈరోజు మనకది పాపంగా కనబడుతుంది కదా! మరి ఇప్పుడు ఈరోజు దేవుని ఆజ్ఞలు అతిక్రమించే మానవాళ్ళు అంతకంటే ఘోరమైనటువంటి పాపం చేస్తున్నారని వాక్యం మనకు సెలవిస్తుంది. సో ఇలా అర్థం చేసుకుంటే మొదటి అధ్యాయం మనకు అర్థమవుతుంది. ఇక రెండవ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాల వైపు, ఇతర దేవతల వైపు, దేవుళ్ళ వైపు వెళ్ళిపోతున్నటువంటి వారిని తన వైపు త్రిప్పడానికి, తన వైపుకు నడిపించుకోవడానికి దేవుడు ఎంతో ప్రయాసపడ్డాడు, కానీ వారు వినలేదు. వారి ఆనందాలు, వారి సంతోషాలు మాకు ఏమండి ఇతర దేవుళ్ళు దేవతలు ఇచ్చినని వారు సంతోషించారు. దేవుడు అప్పుడు ఏం చేశాడంటే వారిని శిక్షించాడు. ఆకాశాన్ని వర్షం రాకుండా మూసాడు, భూమి పంటలు లేకుండా చేశాడు. వారు తిని తృప్తి పొందకుండా వారికి అడ్డుకంచిగా ఆయన మారిపోయి ఆయన శిక్షించాడు. శిక్షించినటువంటి తర్వాత మరలా దేవుడు జాలి కలిగినవాడు కదా, కరుణ కలిగినవాడు కదా, శిక్షించినటువంటి బిడ్డల్ని మరలా స్వీకరించి ఆకర్షించాలనుకున్నాడు. అందుకనే మరలా నేను నీతో ప్రదానం చేసుకుంటాను, ఇదిగో నువ్వు నాకు భార్యగా ఉండాలి, నేను నీకు భర్తగా ఉంటానని మరలా ఏం చేశాడు దేవుడు? ఇశ్రాయేలు ప్రజల చేత ప్రమాణం చేయించుకుని మరలా ఆకాశాన్ని తెరిచాడు, భూమి పంటలు పండేటట్టు చేశాడు, వారు తిని సంతోషించి ఆనందించేటట్టుగా మరలా 2వ అధ్యాయంలో చేశాడు. సో ఇది 2వ అధ్యాయంలో. ఇక 3వ అధ్యాయంలో ఏం జరిగిందనంటే మరలా ఈమెని వెల ఇచ్చి కొనుక్కున్నట్లుగా మనకు కనబడుతుంది. ఈ స్త్రీ ఏం చేసిందంటే మరలా తన వ్యభిచార వృత్తిలోనికి వెళ్ళిపోయింది. పిల్లల్ని కానీ భర్తతో ఉన్న అంటే ఎలాంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులు ఉంటారని చెప్పడానికి ఇది ఒక సూచనగా మనకి కనబడుతుంది. సో మరలా ఆమె వెళ్ళిపోతే ఆమెను మరలా కొన్ని 15 వెండి నాణాలు ఇచ్చి, కొన్ని యావలిచ్చి మరలా ఆమెను కొనుక్కున్నట్టుగా మనకు కనబడుతుంది. సో కొనుక్కుని తెచ్చుకున్న తర్వాత ప్రవక్త ఏమని చెప్పాడు తన భార్యతోటి? ఇక మీదట నువ్వు నాకు భార్యగా ఉండాలి, నేను నీకు భర్తగా ఉంటాను. నన్ను తప్ప వేరొక పురుషుని కానీ వేరొక పరాయి పురుషుని కానీ నువ్వు చూడకూడదని నాకు ప్రమాణం చేయాలి. నా ఎడలు నువ్వు ఎలాగ ఉండాలి, నేను నీ ఎడలు కూడా ఎలా ఉంటానని దేవుడు ఏం చేశాడు? ఆమెతో ప్రమాణం చేసినట్లుగా మనకు కనబడుతుంది. సో ఈ భావాన్ని ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఈరోజు దేవుణ్ణి ఎరిగియు, దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆయన మహిమపరుస్తూ ఇంకా లోక ఆకర్షణల వైపు వెళ్ళిపోతున్నటువంటి వారిని కూడా దేవుడు తిరిగి రమ్మన్నట్లుగా మనకి కనబడుతుంది. ఆల్రెడీ మనం దేవుణ్ణి ఎరగకముందు పాపపు ఉచ్చులో లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తుల వారు రక్తాన్ని ఇచ్చి వెల ఇచ్చి మనల్ని ఏం చేశారు? ఆయన కొనుక్కున్నారు. కొన్నటువంటి ఆయనకి మనం ఇప్పుడు ఎవరము? దాసులము. ఇప్పుడు ఉదాహరణకు మన వాళ్ళు క్రికెట్ రంగంలో కొంతమందిని కొనుక్కుంటారు. ఆ కొనుక్కున్నటువంటి వారికి ఆ టైం టేబుల్ ప్రకారంగా వారికి దాసులు. ఆ యజమానులు ఏం చెబితే అది చేయాలి. కొంత లోకంలో మనకి ఇది కనపడుతుంది కదా. అలాగే కొంతమంది ఉద్యోగాల్లో కొనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్తున్నటువంటి మన స్వదేశీయుల్ని విదేశీయులు వెల ఇచ్చి కొనుక్కుంటారు. ఇన్ని డిన్నర్లకని కొనుక్కుంటారు. ఇన్ని సంవత్సరాలు మా దగ్గర నువ్వు చేయాలని వారు ఒక నిబంధన పెట్టుకుంటారు. అలాగే చాలామంది పురుషులు కొనుక్కోబడ్డారు, స్త్రీలు కూడా కొనబడినటువంటి వారుగా మనకు కనబడుతున్నారు. వాళ్ళకి ఎలా ఉండాలి? దాసులుగా ఉండాలి. వారు ఏది చెబితే అది చేయాలి. సో ఇక్కడ దేవుడు కూడా మనల్ని కూడా ఏం చేశాడు? తన విలువైనటువంటి రక్తం ద్వారాగా మనల్ని కొన్నాడు గనక ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయనకి విధేయులుగా ఉండాలని 3వ అధ్యాయాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకున్నాం. ఇక 4వ అధ్యాయంలో మనం అర్థం చేసుకున్నటువంటి విషయాలు ఏంటి? నాజరులు ఎంత తిరుగుబాటు చేయడానికి చెడిపోవడం గల ప్రధాన కారణం ఏంటంటే జ్ఞానం లేక వారు చెడిపోతున్నారు. ఇప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బోధించవలసినటువంటి వారు ఎవరు? యాజకులు దేవుని నిర్లక్ష్యం పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వారు తిరుగుతున్నారు కనుక ప్రజలు పాడైపోయారు కనుక ప్రజలు నేను ఏం చేస్తానంటే నన్ను తెలుసుకునేటట్టుగా నేను చేస్తానని దేవుడు వారి మీద మరి తిరుగుబాటు చేసినట్లుగా ప్రజల మీద మనకి కనబడుతుంది 4వ అధ్యాయంలో. ఇక 5వ అధ్యాయంలో అసలు తప్పు చేయడానికి కారకురాలంటే నా ప్రజల నాయకులు, రాజులు, అధికారులు, యాజకులు కనుక వీళ్ళందరికీ మీదకి దేవుని తీర్పు రాబోతుందని ఆయన ఉగ్రతను ప్రకటించాడు 5వ అధ్యాయంలో.
మనం అదే చూసాము మొన్నటి కాల సమయంలో 5వ అధ్యాయంలో దేవుడు మొత్తం నాయకులకి, రాజులకి, అధికారులకి, యాజకులకి వీళ్ళందరికీ ఏం చేస్తానంటే తీర్పు ప్రకటిస్తానన్నాడు. ఇన్ని 5వ అధ్యాయంలో. ఇక 6వ అధ్యాయంలో మొత్తం ప్రజలకి వీళ్ళందరూ కూడా తీర్పులను ప్రకటించాడు. నేనే వారిని శిక్షిస్తానని అన్నాడు. ఏం చేస్తానన్నాడు మోషే? నేను శిక్షిస్తాను, సీల్ చేస్తాను వారిని, నా దగ్గర లేకుండా నేను చేస్తాను. ఎందుకంటే నా వైపు తిరగాలి, నా తొట్టు తిరగాలని 6వ అధ్యాయం ద్వారాగా మనం విన్నటువంటి 5, 6 అధ్యాయాలు విన్నటువంటి వర్తమానం. సో ఇక ఈరోజు కూడా మరికొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులను చూసి ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో మనం మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు? ఈ ఉదయకాల సమయంలో 7వ అధ్యాయం యొక్క ముందుగా యోషియా గ్రంథం 7వ అధ్యాయం యొక్క నేపథ్యాన్ని చూద్దాం. ఓకేనా? హోషేయ ప్రవక్త ఉత్తర రాజ్యమైనటువంటి ఇశ్రాయేలుకు దేవుని సందేశాన్ని ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరికి? యోధా వారికి, ఇశ్రాయేల్ వారికి దేవుని యొక్క సందేశాన్ని ప్రకటిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇక 7వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల పాపాలను స్వస్థపరచాలని కోరుకున్నప్పటికీ వారి చెడు పనులు, వేషధారణ, విగ్రహారాధన, రాజకీయ కుట్రలు దేవునిపై అవిశ్వాసం చూపిస్తున్నట్లుగా కనబడుతున్నాయి. వారు దేవుని యొద్దకు వస్తున్నారు కానీ హృదయపూర్వకంగా తిరిగి రాకుండా తమ సొంత మార్గాల్లోనే ఉన్నారని ఇక్కడ ప్రవక్త తెలియజేస్తున్నట్లుగా మనకి కనుక వీళ్ళ దగ్గరికి, దేవుని దగ్గరికి ఎలా రావాలని కోరుకుంటున్నాడంటే ఆనాడైనా ఈనాడైనా పవిత్ర హృదయంతో, పరిశుద్ధ హృదయంతో, పవిత్రమైనటువంటి ప్రవర్తనతో ఆయనకి దగ్గరకు రావాలని కోరుకుంటున్నట్లుగా ఈ 7వ అధ్యాయం నేపథ్యం మనకి సెలవిస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు మంచిది. అయితే ఇప్పుడు ఈ అధ్యాయంలో రాబడినటువంటి సందర్భాన్ని మనం, సారాంశాన్ని మనం చూద్దాం. సో ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు మనకు కనబడుతున్నాయి? సుమారుగా 16 వచనాలు కనబడుతున్నాయి. సో ఈ 16 వచనాలని కొన్ని భాగాలుగా మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఒక 3 భాగాలుగా, ఒక 5 భాగాలుగా మనము మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు? సో ఇప్పుడు సారాంశంలో మొదటి భాగం చూద్దాం. దేవుడు వారి పాపాలను బహిర్గతం చేయడు. దేవుడు ఇశ్రాయేల్ యొక్క పాపాలను ఏం చేస్తున్నాడు? ఆయన బహిర్గతం చేస్తున్నాడు. అంటే బయట వెల్లడి చేస్తున్నాడు. నిన్న మనం చూసాం కదా, నువ్వు నా మాట వినకపోతే నేనేం చేస్తానన్నాడు? నువ్వు కట్టిన మందిరంలో నుంచి నా ఆజ్ఞలు వినకపోతే నేను మిమ్మల్ని దేశంలోంచి వెళ్ళగొడేస్తానన్నాడు సొలొమోను గారితో మాట్లాడుతూ. ఓకే, ఇక్కడ దేవుడు కూడా ఇశ్రాయేల్ వారి పాపాలను ఏం చేస్తానంటున్నాడు? ఆయన బహిర్గతం చేస్తానంటున్నాడు. దేవుడు ఇశ్రాయేలును స్వస్థపరచాలని అనుకుంటున్నాడు కానీ వారి అబద్ధాలు, దొంగతనము, దుష్టత్వం బయటపడ్డాయి. దేవుడు దేవుడు వారిని ప్రతిరోజు చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని వారు గమనించట్లేదని దేవుడు ప్రవక్త ఇక్కడ బాధపడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. సో ఇప్పుడు సారాంశంలో మొదటి 2 వచనాలని మనం చదువుదాం. 7వ అధ్యాయము మొదటి 2 వచనాలని మనం చదువునాను. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలగదేగా ఎఫ్రాయిము దోషమును, సోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. జనులు మోసము చేసేదురు, కొల్లగాండ్రై లోపలికి చొరబడుదురు, బందిపోటు దొంగలై బయట దోచుకుందురు. తమ క్రియల చేత వారు చెక్కబడి ఉన్నను, అవి నా సముఖముననే జరిగినను, మన చెడితనము ఆయన జ్ఞాపకము చేసుకొనడని తమలో తాము అనుకుందురు. వీళ్ళు ఏమనుకుంటున్నారు మోషే బాబు? పైకేమో వారు స్వస్థత పొంది వారిని దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలనుకుంటే వీరి హృదయాంతరంగాల్లో ఏముంది? అబద్ధము, ద్వేషము, చెడుతనము, పాపము, అన్యాయము, అక్రమము వారిలో పెట్టరేగిపోతున్నప్పుడు దేవుడు వారిని ఎలా స్వస్థపరుస్తానని ప్రశ్నిస్తున్నాడు. అవును కదా? ఈరోజు దేవుని దీవెన కానీ, ఆశీర్వాదాన్ని కానీ, మనల్ని కానీ, మన కుటుంబాన్ని కానీ తాకట్లేదంటే, రావట్లేదంటే అర్థం ఏంటంటే పాపము వాటికి అడ్డుకట్టుగా ఉన్నది. దోషాలు దానికి అడ్డుకట్టుగా ఉన్నాయి. దేవునికి అవిధేయమైనటువంటి కార్యాలు దానికి అడ్డుగా, ఆటంకంగా ఉన్నాయి. కనుకనే దేవుని దీవెన లేదు, ఆశీర్వాదం లేదని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలు పరిస్థితి కూడా అలాగే మారిపోయిందని దేవుడు బాధపడుతున్నాడు. ఓకేనా? ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు స్వస్థత ఇవ్వాలనుకుంటున్నాడు కానీ వారిలో ఆ గుడ్ క్వాలిటీస్ లేదు. ఇప్పుడు స్టూడెంట్లుగా మీరు ఉన్నారు కదా, టీచర్స్గా మిమ్మల్ని ఏం చేయాలనుకుంటారో తెలుసా? ప్రతి ఒక్కరిని ప్రతిభావంతులుగా నిలబెట్టాలని టీచర్ ప్రయత్నం చేస్తూ ఉంటుంటాడు. అయితే స్టూడెంట్లు ఏం చేయరు? వినట్లేదు. వినట్లేదు. మరి ప్రతిభావంతులుగా ఒక మాస్టర్ ఎలా తీర్చిదిద్దగలడు వారిని? హోంవర్క్లు రాయకుండా,
ఏమంటే ఇచ్చిన పాఠాలు వినకుండా చెప్పకుండా ఉంటే ఏ టీచర్కి అయినా చిరాకు వస్తుంది, వదిలేస్తాడు. సో దేవుడు కూడా ఇశ్రాయేలుని అలా వదిలినాడా అన్నట్టుగా మనకు కనబడుతుంది. సో ఇది సారాంశంలో మొదటి భాగము. ఇక రెండో భాగాన్ని చూద్దాం. నాయకుల అవినీతి మరియు కుట్రలు. ఏంటి మోషే బాబు? ఏంటి ఇంతకీ ఈ నాయకులు ఏం చేశారు అని అంటే దేవుని ఆజ్ఞలను భంగం చేశారు కనుకనే మరి వారి పట్ల దేవుడు ఎలాగున్నాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఏమంటే రాజులు అధికారులు దుష్టులతో కలిసి పాపములో పాల్గొన్నారు. ఇప్పుడు ప్రజల నాయకులు అందరూ ఏమంటే పాపములో మండే పొయ్యిగా వారు మారిపోయారు. కారణం ఏంటంటే కుట్రలు, హత్యలు, అధికార దాహము, రాజ్యములు ఇవన్నీ విస్తరించే గనుకనే వీళ్ళ మీదకి దేవుడు వీళ్ళ పాపాలని మరి బయటికి చూపిస్తున్నట్లుగా ఈ సారాంశంలో రెండో భాగం మనకు సెలవిస్తుంది. ఇప్పుడు 3 నుంచి 7 వచనాలు చదువు. సారాంశంలో రెండో భాగాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. 3వ వచనం. వారు చేయు చెడుతనమును చూసి రాజు సంతోషించును. వారు కళ్ళలాడుట అధిపతులు విని సంతోషించెదరు. రొట్టెలు కాల్చువాడు ముద్ద పిసికిన తర్వాత ముద్దంతయు పొంగు వరకు పొయ్యిని అధికముగా వేడి చేసి ఊరకుండునట్లు వారందరూ మానని కామాతురత గలవారై ఉన్నారు. అంటే వీళ్ళ యొక్క ఆనందము ఆలోచన దేంట్లో ఉందంటే ఇదిగో ఇలాంటి తప్పుడు వ్యవహారాల్లో ఉందని దేవుడు సెలవిస్తున్నాడు. 5వ వచనం చదువున్నాను. మన రాజు దినము అధిపతులు అతని ద్రాక్షారస బలము చేత మత్తిల్లి జబ్బు పడిరి. రాజు తానే అపహాసకులకు చిలికాడైను. ఏమంటే పొయ్యిలో పడినట్టు వారు తమ హృదయములను మాటులోనికి తెచ్చుకుని ఉన్నారు. తమ రొట్టెలు కాల్చివాడు రాత్రి అంతరూ నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహు మంటపడి కాలుచున్నది. పొయ్యి కాలినట్లు వారందరూ బహుగా మంటలో పడి తమ న్యాయాధిపతులను మృంగివేయుదురు. వారు రాజులందరూ కూలిరి. వారిలో నన్ను స్మరించువాడు ఒకడును లేడట. ఏమండి దేవుని స్మరించేవాడు ఎవరు లేరట? ఒకడు. ఇది వరకు ఆ లారీల మీద టిప్పర్లు అనేటువంటి లారీల మీద రాయబడుతూ ఉండేది ఏంటో తెలుసా? దేవుణ్ణి స్మరించుము అని. దేనిని ఆయన? దేవుని స్మరించు. ఎందుకంటే ప్రయాణాలు చేస్తున్నారు కదా, రాకపోకలు ఉంటున్నారు కదా, ప్రమాదాలు విపత్తులు వారికి సంభవించకుండా ప్రాణాలతో సురక్షితంగా మరలా కుటుంబానికి వెళ్ళి భార్య బిడ్డలతో సంతోషించేటట్టుగా ఒక ప్రయాణికుడి యొక్క ఆలోచన స్థిరంగా ఉండాలని దేవుణ్ణి స్మరించమని ఆ లారీల మీద వ్రాయడం మనకు కనబడుతుంది కదా. ఏమంటే ఎంతమంది స్మరించుకుంటారు అలాంటి సందర్భాలు? కనుక మనము ప్రతి సమయాన్ని కూడా ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి స్మరించుకోవాలి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏమంటే నన్ను వారు స్మరించుకొనలేదు. మరి దేన్ని స్మరిస్తున్నారు? దేవుడు లేడనంటే ఏదో దాహం లోకంలో అనేక దాహాలు ఉన్నాయి. ఆ దాహార్తిని తీర్చుకోవడానికి మనిషి ప్రయాసపడుతున్నాడు. ఇప్పుడు వేసవి కాలంలో మనిషి ఎంత దాహాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేసినా మనిషి దాహాలు కట్టాడు. తీసుకోవలసినటువంటి దాహాన్ని నీరు తీసుకుంటే ఏమంటే ఆ దాహం కొట్టాడుతుంది, కానీ దాన్ని తీసుకోవడానికి ఇష్టపడ్డు మనిషి. ఆ 2 నిమిషాల సంతృప్తి కొరకు ఎన్నో ఏమంటే కూల్ డ్రింక్స్ సంబంధించినటువంటి పానీయాలు వచ్చేసినాయి, అవి తాగుతాడు, ఆరాట పడతాడు. కానీ త్రాగితే దాహం తీరేటువంటి ఒక మంచి చల్లని పానీయం ఉంది, దాని దగ్గరికి వెళ్తాడా? వెళ్ళడు. మజ్జిగ, అది అరుదుగా కొన్ని రుచికరమైనటువంటి పదార్థాలు ఉన్నాయి, దానిని తీసుకుంటే ఆ వేడి తగ్గుతుంది. కానీ ఇక్కడ మనుషుల యొక్క విధానం కూడా ఎలా ఉందంటే మోషేబాబు, నన్ను స్మరించేవాడు ఒకడును లేడు. ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయిన ఎఫ్రాయిము ఎరను తిప్పివేని అప్పం వంటి వాడు ఆయను. ఏమంటే అన్యులు అతని బలమును మురింగి వేసినను అది అతనికి తెలియకపోయాను. తన తల మీద నెరిసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు. తల మీద వెంట్రుకలు ఏనా? రెండో భాగం అయింది కదా, ఓకే రైట్. సో ఇప్పుడు 3వ భాగాన్ని మనం చదువుదాం. వెరీ గుడ్ నాయన, మంచిది. ఇప్పుడు 3వ భాగాన్ని చదువుదాం. 8 నుంచి 10 వచనాలు మనం చదువుదాం. అన్యులతో కలిసిపోయిన ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలు అన్యులతో కలిసిపోయి తమ ప్రత్యేకతను కోల్పోయారు. అంటే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఇప్పుడు మీరు లోకం నుంచి ప్రత్యేకింపబడిన వారు, లోకానికి అతీతంగా లోకాన్ని ప్రభావితం చేసేటట్టుగా మీరు బ్రతకాలి. కానీ లోకమే మిమ్మల్ని ప్రభావితం చేస్తుందంటే దేవుడు మీలో లేడు. దేవుడు మీలో లేడంటే అవడన్నట్టు దెయ్యం ఉన్నట్టుగా మనం గమనించాలని ఈ 8 నుంచి 10 వచనాల్లో మనకి ఈ భాగాలు సెలవిస్తున్నాయి. ఏమండి రొట్టెల్లాగా పనికిరాని స్థితికి చేరిపోయారు ఎవరు? ఇశ్రాయేలు.
ఏమండి అలాగే శక్తి తగ్గిన దేవుని వైపు తిరగట్లేని వారిగా కనబడుతున్నారని ఈ 8-10 వచనాల్లో మనకు కనబడుతుంది. ఇప్పుడు 8వ వచనం చదువునాను. ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయిను, ఎఫ్రాయిము ఎరను త్రిప్పివేయని అప్పం వంటి వాడు ఆయను. అన్యులు అతని బలమును మురింగివేసినను అది అతనికి తెలియకపోయిను. తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు. ఇశ్రాయేలుకు ఉన్న అత్యాస్పదమును అతని మీద సాక్ష్యము పలుకును. ఎంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యందు తిరగకయున్నారు గనక ఆయనను వెదకకయున్నారు. ఏమండి ఇన్ని విపత్తులు ఇన్ని ప్రమాదాలు వారు సంభవించిన దేవుని తట్టు మాత్రము తిరగట్లేదు. ఎందుకనంటే పాపము అంత వారికి రుచిగా ఉన్నది. పాపం ఎలా ఉంటుంది బాబు? రుచిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత తిన్నదంతా బయటికి కక్కిస్తుంది. అందుకనే దాని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. సో ఇది 2వ భాగము. ఇక 3వ భాగాన్ని మనం చూద్దాం. 3వ భాగం చూసాం కదా, ఇప్పుడు 4వ భాగాన్ని మనం చూద్దాం. ఏమండి అదే ఇక 4వ భాగాన్ని మనం చూడగలిగితే 11 నుంచి 13 వచనాలు మనం చదువుకుందాం. ఓకే, 11 నుంచి 13 వచనాలు. ఏమంటే పావురముల వివేకం లేకుండా ప్రవర్తించడం. అంటే ఇశ్రాయేలు ఎలా ఉన్నారో కొన్ని ఉదాహరణలు చెబుతుండ అనమాట దేవుడు. దేవుణ్ణి ఆశ్రయించకుండా ఐగుప్తు ఏమండి అసూరు సహాయం కొరకు వారిని వేడుకుంటున్నారు. వీళ్ళు వారిని పిలిచినా సరే తిరగట్లేదట ఇశ్రాయేల్. సహాయం కొరకు ఎవరి దగ్గరికి వెళ్తున్నారో? అసూరీయుల కొరకు. ఇంకెవరికి దగ్గరికి వెళ్తున్నారు నాన్న? ఐగుప్తీయుల కొరకు వెళ్తున్నా సరే వీరికి సహాయం రావట్లేదు. కానీ వీళ్ళ సహాయం ఎక్కడి నుంచి పొందుకోవాలి? దేవుని నుంచి పొందుకోవాలి. ఇప్పుడు వాస్తవానికి మీరు పిల్లలుగా మీకు అవసరాలు తీరాలంటే ఎవరో మీ అవసరాలు తీర్చాలి? తండ్రిగా నేను, తల్లిగా మీ అమ్మగారు, ఇరువురు కలిసి తీర్చాలి. అవి కాకుండా మీరు ఎవరో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇస్తారా? మీకు ఇస్తారా? ఎవరో సహాయం, ఏదైనా సహాయం అంటే ఒక పూట 2 పూటల సహాయం చేయొచ్చేమో, కానీ నిరంతరం మిమ్మల్ని పోషించాలంటే, మిమ్మల్ని కాపాడాలంటే, మిమ్మల్ని రక్షించాలంటే వారి వల్ల అవుతుందా? అవ్వదు. సహాయం అయితే పొందుకోలేరు. సో ఇశ్రాయేలు పరిస్థితి కూడా అలాగే ఉంది. వీళ్ళు ఒకరోజు సహాయం చేస్తారు, 2 రోజులు సహాయం చేస్తారు, నిరంతరం వారికి సహాయము చెయ్యరు. కనుక వీళ్ళు ఎలా ఉన్నారంటే పావురం వలె వివేకం లేనటువంటి వారుగా ఉన్నారని ఇక్కడ మనకి ఈ భాగంలో సెలవిస్తుంది. ఓకే, ఇప్పుడు ఆ భాగాలు మనం చదువుదాం. 11 నుంచి 13 వచనాలు చదువునాను. 11వ వచనం. ఎఫ్రాయిము బుద్ధి లేని ఏమిటి పిరికి గుండె గొవ్వ ఆయను. వారు ఐగుప్తులను పిలుచుకొందురు, అశ్షూరీయులను పిలుచుకొందురు, వారి యొద్దకు పోవుదురు. వారు వెళ్ళగా నేను వారి పైని నా వల వేయుదును, పక్షులను ఒకడు కొట్టినట్లు వారిని పట్టుకుందును. వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షించుదును. నేను ఏం చేస్తానంటే మోషే బాబు వారిని శిక్షిస్తాను అని అంటున్నాడు. వారికి శ్రమ కలుగును, వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు, వారికి నాశనము కలుగును. వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు, వారికి క్షయము సంభవించును. నేను వారిని విమోచింపకోరి ఉన్నను, వారు నా మీద అబద్ధములు చెప్పుదురు. ఏమంటే ఇంకా ఎవరి మీద అబద్ధాలు చెప్తున్నారంటే వీళ్ళు దేవుని మీద అబద్ధాలు చెప్తున్నారంటే ఎంత ఎత్తికి ఎదిగిపోరో చూడండి ఇశ్రాయేలు ప్రజలు. అలా మనం చెప్పొచ్చా? అదే అంటాం మనం కూడా, దేవుడు నాకు ఏం చేశాడు అంటాం మనం ఇతరులతో మాట్లాడుతాం. దేవుడు నీకు ఏం చేశాడు? నిన్ను ప్రాణాలతో ఉంచడమే నీకు అన్నీ చేసినట్లు లెక్క. అండ్ మన వాళ్ళు ఎంత తేలిగా దేవుడు నాకు ఏం చేశాడండి అంటే నువ్వు దేవునికి ఏం చేసావు అన్నది మర్చిపోయావు. నీకు ఏం చేశాడు అన్నది దేవునికి జ్ఞాపకం. నీ తల్లి గర్భంలో నుంచి పిండంలో 9 మాసాలు వచ్చి నిన్ను ఇంతటి వాడిని చేసి నీకు వివాహం చేసి పెళ్లి చేసి పిల్లల్నిచ్చి గృహాన్నిచ్చి ఏమంటే అందరినిచ్చి సిరిల్నిచ్చి సంపదలు ఇచ్చిన దేవుడు నాకు ఏం చేసాడండి అని ఒక మాట్లాడినేస్తాం. అబద్ధాలు మోపుతున్నాం కదా మోషే బాబు. అలాగ ఉన్నారంటున్నారు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు. సో ఇక మనం సారాంశంలో 5వ భాగాన్ని చదువుదాం. 14 నుంచి ఇక చివరి వచనాలు. నోటుతో దేవుణ్ణి పిలిచిన హృదయంతో పిలవట్లేదట వీళ్ళు. వారు కష్టకాలంలో దేవునికి మొరపెట్టుకున్నారు, కానీ అది నిజమైన పశ్చాత్తాపము కాదు. వారు దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసేవారని ఈ సారాంశంలో 4వ భాగం మనకు కనపడుతుంది. ఓకే, ఇప్పుడు 14వ వచనం మనం చూద్దాం. ఓకేనా. హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనక సయ్యల మీద పరుండి కేకల వేయుదురు. నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావలనని వారు గుంపులు కూడుదురు. నేను వారికి బుద్ధి నేర్పి వారిని
బలపరిచినట్లు వారు నా మీద దురయాలోచనలు చేయుదురు. వారు తిరుగుబాటు చేయుదురు గాని సర్వోన్నతుడైన వారి యొద్దకు తిరగరు. వారు అక్కరకు రాని విల్లువలేనున్నారు. వారి అధిపతులు తమ పనికి మాలిన గర్వపు మాటల్లో చిక్కబడి కత్తి కూలుదురు. ఎలాగున వారు ఐగుప్తు దేశములో అపహాస్యము నొందుదురు. అంటే ఇశ్రాయేలీ యొక్క భవిష్యత్తుని దేవుడు చూసేస్తాడు ముందుగానే. వారు ఎలాగున్నారట? గర్వాంధులుగా ఉన్నారు. ఏమండి, అక్కరకు రాని విల్లు వలె ఉన్నారు అని ఇక్కడ ప్రవక్త దేవుడు ఇశ్రాయేలుని గురించి మరి బాధపడుతున్నట్లుగా ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకేనా మోషే బాబు? ఇక ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి వివరాల్లోనికి వెళ్దాం. ఈ అధ్యాయం మనకి ఏమని సెలవిస్తుందో కొన్ని వివరాల్లో కొన్ని భాగాలు మనం చూద్దాం. దేవుడు ఈ అధ్యాయంలో కొన్ని బలమైనటువంటి ఉపమానాలను ఉపయోగించాడు. ఏం చేశాడు మోషే బాబు? బలమైన ఉపయోగాలు మండే పొయ్య. ఏంటైనా ఒకసారి 4వ వచనం నుంచి 7వ వచనంలో మనకు ఒక మాట కనబడుతుంది. రొట్టెలు కాల్చేవాడు ముద్ద పిసికిన తర్వాత ముద్ద అంతయు పొంగు వరకు పొయ్యిని అధికముగా వేడి చేసి ఊరకుండినట్లు వారందరూ మానని ఏమండి దురాశ కలిగిన వారై ఉన్నారు. అంటే రొట్టెలు కాల్చు ముద్ద పిసుకున్న తర్వాత ఏమండి పొంగని పొయ్యి వలె, అంటే మండే పొయ్యి వలె వీళ్ళు ఉన్నారు. ఏం మండుతున్నారు? వీళ్ళ హృదయములో పగ, అసూయ, కల్మషం, ద్వేషము, అన్యాయం, దుర్మార్గం ఇవన్నీ లోపలుండి మంట పుడుతున్నాయి. ఈ మంట ద్వారాగా మనిషి ఏమవుతాడు? ఇప్పుడు ఐబీపీ వచ్చిందనుకో మనిషి చచ్చిపోతాడు, లో బీపీ వచ్చిందనుకో మనిషి చచ్చిపోతాడు, షుగర్ ఎక్కువ అయ్యిందనుకో మనిషి చచ్చిపోతాడు. అంటే ఎలాంటి దుర్గుణాలతో మనిషి మండుతున్నప్పుడు మనిషి దేవుని కొరకు బ్రతకలేడు. అసలు మనిషి దేనితో మండాలి? పరిశుద్ధాత్మతో మండాలి, వాక్యముతో మండాలి. కానీ ఈరోజు దేనితో మండుతున్నాడు? మనిషి పాపంతో మండుతున్నాడు, అపరాధాలతో మండుతున్నాడు. అందుకనే మనిషి ఏం చేయలేకపోతున్నాడు అంటే ఆత్మీయ స్థితిలో ఎదగలేకపోతున్నాడని ఈ మొదటి భాగం మనకి సెలవిస్తుంది. మండే పొయ్యి అంటే వారి హృదయాలు పాపముతో మండుతున్నాయి. ఏమండి, ఎలా మండుతున్నాయి మోషే బాబు? పాపముతో మండుతున్నాయని ఇక్కడ ఈ భాగాలు మనకి సెలవిస్తున్నాయి. ఓకేనా? మరొక మాటను మనం చూద్దాము. రెండో మాటను మనం చూద్దాం. ఓకేనా? జీవితము అలాగే ఏమంటే తీసివేయలేనటువంటి తెలివి లేనటువంటి పావురం. ఏంటంటే మోషే బాబు రెండవ ఉదాహరణగా ఆయన మాట్లాడుతూ తెలివి లేనటువంటి పావురం ఏం లేదట? తెలివి లేదు. అంటే కొంతమంది తెలివి లేక ఏం చేస్తున్నారు? నా జనులు పాడైపోతున్నారు, జ్ఞానం లేక అన్నాడు కదా. ఇప్పుడు మనిషికి జ్ఞానం లేదానికి ఏముండదు? తెలివి ఉండదు. ఎప్పుడైతే తెలివి లేదు, లోకంలో తన కొరకు బ్రతకలేడు, అలాగే ఇతరుల మంచి కొరకు కూడా మనిషి బ్రతకలేడు. సో నా ప్రజలు, నా పిల్లల పరిస్థితి కూడా ఎలా ఉందంటే వారు తెలివి లేకుండా ఉన్నారు. ఎలా ఉన్నారట మోషే బాబు? తెలివి లేకపోతే ఏమైపోతాడు మనిషి? ఏమండి, దేవుణ్ణి రీచ్ అవ్వలేడు, దేవుని మహిమ కొరకు బ్రతకలేడు. మరి దేని కొరకు బ్రతుకుతాడు? లోకం కొరకు, తన కొరకు తాను బ్రతుకుతాడు. గనక అలాంటి వారిగా మనం ఉండకూడదని ఇక్కడ దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇంకా వీళ్ళు ఎలా ఉన్నారని మనం ఆలోచన చేసినప్పుడు ఏమంటే తిరగవేయని అప్పము. ఎలాగట్టు మోషే బాబు? అప్పాన్ని మనం ఏం చేయాలి అనగా రొట్టెని మనం ఏం చేయాలి? 2 వైపులా కాల్చాలి. 2 వైపులా కాలిస్తేనే కదా అది రుచిని, మాధుర్యాన్ని ఇవ్వగలదు. కనుక ఆ రోజు ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే తిరగవేయని అప్పం వలె ఉన్నారు. అంటే 2 తలంపుల మధ్య ఉన్నారు అని వాళ్ళ మనసుని దేవుడు ఇక్కడ మనకు ప్రకటన చేస్తున్నారు. వారు ఎలా ఉన్నారైనా 2 మనసులు కలిగిన. ఏలియా ప్రవక్త అంటాడు, మనం రాజుల గ్రంథంలో చూడబోతాం తర్వాత ముగింపు భాగాల్లో, మొదటి రాజుల గ్రంథంలో. అక్కడ జనులు ఎలా ఉన్నారట? 2 తలంపుల మధ్య కలిగినటువంటి వారు ఉన్నారు, ద్విమనస్సులుగా ఉన్నారు. కనుకనే అస్థిరులుగా మారిపోయారు. అంటే మనం ఎలా ఉండకూడదు? తిరగవేయబడని అప్పం వలె ఉండకూడదని ఈ ఉపమానం మనకి సెలవిస్తుంది. ఓకేనా మోషే బాబు? ఇక మరొక మాటను మనం చూద్దాం. ఏమండి వీళ్ళు మరొక మాటను మనం చూసినప్పుడు మండే పొయ్య, తిరగవేయన అప్పము, తెలివి లేనటువంటి పావురం అనుకున్నాం కదా. మోసపూరితమైనటువంటి విల్లు. ఏంటని ఇక్కడ మోసపూరితమైనటువంటి విల్లు అని అంటే దేవుడు ఉపయోగించిన మనిషి వాడుకోలేనటువంటి వాడిగా ఉన్నాడు. అంటే ఒక మాటను మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 57వ వచనాన్ని చూద్దాం ఒకసారి. పనికిరాని విల్లుగా మారిపోయినటువంటి, మోసపు విల్లుగా మారిపోయినటువంటి వారి యొక్క పరిస్థితుల్ని దేవుడు మనకు చూపిస్తూ
ఒకసారి కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 57వ వచనాన్ని చదువుదాం. 77వ అధ్యాయము 57వ వచనంలో ఈ పనికిరాని విల్లు లేదా మోసపూరితమైనటువంటి విల్లు గురించి మాట్లాడుతూ ఏమండి వారు తమ పితరుల వలె వెనకకు తిరిగి ద్రోహిలైరి. ఏమండి జౌకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయిరి. ఏమండి పనికిరాని విల్లు. అసలు బాణానికి విల్లుకి ఎంత అవినాభావ సంబంధం ఉందనంటే ఆ విల్లుతో వెక్కు పట్టిస్తే శత్రువు గుండెలను అది ఏం చేయగలుగుతుంది? చీల్చివేయగలుగుతుంది. దేవునికి వ్యతిరేకంగా, తండ్రికి వ్యతిరేకంగా తిరగబడినటువంటి వాడిని చంపడానికి అబ్షాలోము 3 బాణాలను తీసుకుని గురిపెట్టి గుండెల్లోనికి బాణాన్ని విల్లుని విసిరినట్లుగా మనకు కనబడుతుంది. యోవాబు గారు అబ్షాలోంపై విల్లుని విసురుతాడు, గుండెల్లోకి 3 బాణాలని దించుతాడు. ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎలాగున్నారంటే దేవుడు సంధించి అనేక దేశాలపై, అనేక రాజ్యాలపై యుద్ధానికి వెళ్ళి విజయాల్ని సాధించవలసిన వారుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ఎలా మారిపోయారంటే పనికిరాని విల్లుగా మారిపోయారు. పనికిరాని విల్లుగా మారిపోయారు. మనల్ని అందరినీ దేవుడు ఎందుకు పుట్టించాడంటే గెలవడానికే పుట్టించాడు, గెలుపు బాటలో యేసు నిన్నుంచాడు. కానీ మన వాళ్ళు ఎలా ఉన్నారో ఓడిపోయేవారిగా ఉన్నారే కానీ గెలిచేవారిగా లేరని ఈ మోసపూరితమైనటువంటి విలువ గురించి మనకి ఈ భాగాలు సెలవుస్తున్నాయి. ఓకే, ఇక ఈ అధ్యాయం యొక్క సందేశాన్ని మనం చూస్తున్నప్పుడు ఏమన్నా ఈ అధ్యాయం మనకి ఏమని సందేశం ఇస్తుందంటే దేవుడు మన పాపాలను తొలగిస్తాడు. ఏం చేస్తాడు? పశ్చాత్తాపంతో మనం ఉండాలి. హృదయపూర్వకమైనటువంటి మార్పు దేవుడు కోరుకుంటున్నాడని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకేనా? దేవుని కంటే లోక సహవాసాన్ని ఎక్కువగా నమ్మకూడదు. మనం ఏం చేయకూడదు? ఆయన ఎక్కువగా నమ్మకూడదు. సగం విధేయత దేవునికి ఇష్టం కాదు. దేవుని యొద్దకు ఏమండి నిజాయితీగా మరి రావాలని, ఆయన్ని పశ్చాత్తాప హృదయంతో వేడుకోవాలని ఈ అధ్యాయం మనకి మరి వివరణిస్తుందని మనకి ఎంతవరకు తెలియజేస్తుంది. సో మరి ఎంతవరకు వినటువంటి ఈ యొక్క వర్తమానాన్ని దేవుడు మన వినికిడిలో ఫలింపజేయాలని దేవతి దేవుని వేడుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ 7వ అధ్యాయం ద్వారా మనం విన్నటువంటి సంగతులు ఏంటి? దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు వారు ఎలాగున్నారని అంటే వారు పాపపు హృదయాలతో మండిపోతున్నారు. సో మనం మండాల్సింది పాప హృదయంతో కాదు, పరిశుద్ధ హృదయంతో మనం నిత్యము మండాలని మరి ఒక వాక్యం మనకి సెలవిస్తుంది. అనేక ఉపమానాలు చెప్పాడు. మండే పొయ్యిలా మనం ఉండాలి. ఏమండి సగం కాలినటువంటి రొట్టెలా ఉండకూడదు. మనము నులివెచ్చని స్థితిగా ఉండకూడదు. ఉంటే వెచ్చగానైనా ఉండాలి, ఉంటే చల్లగానైనా ఉండాలి. నులివెచ్చని సంఘంగా ఉండకూడదు. ఎవరైనా లవదీక సంఘం వలె మనం ఉండకూడదని, అలాగే సరైనటువంటి విల్లు కలిగినటువంటి వారుగా ఉండాలని, సగం అప్పం కాలినటువంటి వారుగా ఉండకూడదని, తెలివి లేనటువంటి పావురం వలె ఉండకూడదని ఈ అధ్యాయం మనకు బోధిస్తుంది. కనుక దేవుడు రాగడ దినాల్లో ఈ సందేశాన్ని మరింత గొప్పగా, మరింత చక్కగా అనేకులకు అందించేటట్టుగా దేవుడు ఈ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి మీకు కృతజ్ఞతలు. దేవా, మీరు మమ్మల్ని ప్రేమించి ఉదయకాల సమయంలో మీ మహాజ్ఞానానికి వారసులను చేశారు. మీ విలువైనటువంటి సమాచారాన్ని, సందేశాన్ని మాకు వినిపించారు. మేము నిత్యము మండాల్సింది తండ్రి. ఇదిగో నాయన ఇర్మియా గారు సెలవిచ్చినట్లుగా, ఇదిగో నీ వాక్యము నాలో ఉంచుకుని నేను అది నన్ను రేపుతుందని నాయన ఇర్మియా గారు మాట్లాడారు తండ్రి. అందుని బట్టి మీ కృతజ్ఞతలు ప్రభువా. ఇదిగో వాక్యం మాలో ఉంటే మేము మండాలి తండ్రి. మండి నాయన మేము ప్రకాశించాలని మీరు మాకు వాగ్దానం చేశారు. కనుక నాయన మీ వాగ్దానాలను ఎత్తిపెట్టుకుని తండ్రి మీలో నమ్మకంగానైనా మేము జీవించడానికి మీ సహాయాలు తెచ్చండి. ఇంత గొప్ప పరిచర్య చేయడానికి మాకు అవకాశాన్ని ఇచ్చిన మా ప్రియులు సేవకులు బిఎల్ రాజు గారిని, వారి యొక్క కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ ఉదయకాల సమయంలో వారిని ప్రేమించి ఇచ్చినటువంటి పరిశుద్ధ స్థానిక సంఘాలు ఓదురు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి ఈ దినమును కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయండి తండ్రి. ఈ దినములో నేను నీ బిడ్డలుగా, నీ పిల్లలుగా మేము చేస్తున్నటువంటి పనుల్లోనూ, ప్రయాణాల్లోనూ మీ తోడును, భద్రతను, క్షేమాన్ని, దీవులను, ఆశీర్వాదాన్ని మాకు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరటి ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం కన్న తండ్రి. అందరికీ వందనాలు.